కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం. ఏంది నాటకాలు? మరిది చేసుకోనన్నప్పుడు నీ కూతురు చేసుకుంటానని అందర్నీ టార్చర్ పెట్టింది. ఇప్పుడేమో మరిది చేసుకుంటానంటున్నాడు. నీ కూతురేమో చేసుకునంటా ఉన్నది. రోహిణి, ఇదంత మంచిది కాదు. ముందు రెడీ అవ్వు. అయ్యో, నా బాధ మీకెట్టా చెప్పేదే? నాకు ఈ పెండ్లొద్దా, నేను సుఖంగా ఉండనా? నేను ఆగను బే. ఇట్న పోయింటాడా? అయ్యా, ఈ రోని పిసేజ్ దగ్గరకు వచ్చేస్తుంది. ఇదేమో స్టార్ట్ కావడంలే. ముందు నుంచి పారిపోవాలా. బండి వదిలేసి ఏడుకు పోయినాడు మావా? ఇదేం జీవితం రా సామె. మోగొన్న నుండి పారిపోయి బతకాల్సి వస్తా ఉండదే. అమ్మయ్యా, ఇక్కడ ముగ్గురు మొగోళ్ళుండరా. రోహిణి వస్తే వీళ్ళని అడ్డం పెట్టుకొని తప్పించుకోవాలా. ఒక మొగోడి కష్టం ఇంకో మొగోడికే తెలుస్తుంది. హాయ్. హలో. ఏంట్రా ఇది? పిల్లని చూస్తే పెట్టలాడుతుంది, గొంతు చూస్తే మగోడు గొంతులా ఉంది. నా గొంతు కొంచెం కిచకిచ, ఏం కంగారు పడద్దా. ఒంటరి ఆడపిల్ల వీటొచ్చావేంది? ఆపద నుంచి తప్పించుకునేదానికే. కరెక్ట్ ప్లేస్ కు వచ్చినావు. నేను నిన్ను కాపాడతానులే. థాంక్స్ అబ్బా. ఓ పెగ్గేస్తావు నువ్వు. ఏతారబ్బా, బాగా టెన్షన్ గా ఉండదా? పద. గ్లాసీరా.
తీసుకుంటాను రాపా ఆ, చేస్తా. వాళ్ళు ఇంకా రాలేదు ఏమై ఉంటుందండి? నాకు మాత్రం ఏం తెలుసండి. నేను కూడా అదే ఆలోచిస్తూ ఏం చేయాలో తెలియక గేటు దగ్గర నిలబడి ఎదురు చూస్తున్నాను. వాళ్ళ వెనక ఎవరో ఒకళ్ళు ఫాలో అయ్యి ఉండాల్సిందండి. ఎక్కడండి అంత టైం ఇచ్చారు వాళ్ళు మనకి? చూసారుగా, మెరుపు తీగలాగా జుప్పని వెళ్ళిపోయారు. ఎవరి చేతుల్లో ఎవరికి ముడుతుందో ఇవాళ. రోహిణి పాపం అండి. ఏంటండి సడన్ గా రోహిణి మీద సింపతి చూపిస్తున్నారు? అవునండి, రోహిణి చాలా పాపం. తను మారిపోయింది తెలుసా? అసలు తనకి పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదు. మీ ఫ్రెండే దుర్మార్గుడు రోహిణి జీవితాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు. అబ్బా, గౌతముని మరీ తిట్టేస్తున్నారండి మీరు. తిట్టాలా చంపాలా? మనిషి అనేవాడికి కాస్తైనా నిజాయితీ ఉండాలి. గౌతమ్ మన ఫ్రెండ్ అండి. ఫ్రెండా? ఎవరికి? మీకు ఫ్రెండ్ ఏమో, నాకు ఫ్రెండ్ కాదు. అతనెవరో నేనెవరో. ఏంటి అలా చూస్తున్నారు? మీరు ఎందుకు ఇంత ఆవేశపడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. అన్యాయాన్ని తట్టుకోలేకపోతున్నాను, సహించలేకపోతున్నాను. ఒకసారి గౌతమ్కి ఫోన్ చేయండి. అదేంటండి ఇప్పుడే కదండి వాడిని తిట్టారు? ఇప్పుడు కూడా తిట్టుకుంటూనే ఉన్నాను. నేను ఫోన్ చేయమన్నది అతని కోసం కాదు, మరి రోహిణి కోసం. రోహిణికి ఏమైందో తెలుసుకోవడం కోసం. ఫోన్ చేయండి. ఆ దుర్మార్గుడి చేతిలో చిక్కుకుందో ఏమో. హలా రీ నేన్రా. ఏ రోగానికా? అదేంట్రా అలా అంటున్నావు? పెట్రా ఫోనా. నేనే మనిషి దొరికి వెళ్ళాడుతా ఉంటే. రీ అది కాదురా, నేను చెప్పేది విను. చెప్పి తగలడా. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు నువ్వు? ఆఫ్రికా అడవులో ఉన్నా. వచ్చేటప్పుడు పులులు సింహాలు పట్టుకురావాలా నీకా? పెట్రా ఫోనా. ఏదో సోదేసుకుంటా బుర్రదేంటండవా పెట్టా. ఏమైందంట? వాడు నన్ను చాలా చండాలంగా తిడుతున్నాడండి. ఏమీ చెప్పడం లేదు. వాడు రోహిణి చేతికి చిక్కి బాగా దెబ్బలు తినాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. నేను కోరుకుంటాను రోహిణి చేతికి చిక్కి దెబ్బలు తినాలి దేవుడా. ఇంకోటి పోయాను రాపా. ఏందబ్బా మీద చెయ్యేస్తా ఉండవా? కావాలా? ఏం కావాలా? నీ ఒంటి మీద నగలు కావాలా? నువ్వు కావాలా? ముందు థ్యాంక్స్ అబ్బా, వస్తా. ఏయ్! నీకు పోయే కాలం వచ్చినట్టుంటది. వదా సయ్యదులా. మా చేతికి సిక్కింది ఏది వదిలేలే. నీ వల్లైతే పో. రేయ్, క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేసిన లోపల ఒరిజినల్ అట్నే ఉండదే. దాన్ని గెలిగినావనుకో రచ్చ రచ్చే. అట్నా? నువ్వు రచ్చ చేయి, మేము రంబోలా చేస్తాం.
ఇట్ట మిమ్మల్ని తల తిప్పి చూసి మేడకాయ నొప్పేస్తా ఉండదా. తొందర పడుతుందిరా పిల్ల. ఇంకా లేట్ ఎందుకురా, రన్రా. రేయ్ సౌండ్ ఈడా, రీసౌండ్ కూడా ఇన్నే. అయ్యో రక్తం, నెత్తురు వేస్ట్ అయిపోతుంది. పీల్చి పీల్చి. ఏందిరా అట్ట చూస్తా ఉండారు? నువ్వేం చేస్తా ఉండవో? కనబడ్డల్లా దానిమ్మ గింజలు తింటా ఉండాను. ఇదేమన్నా బాగుండదా? బానే తీయగా ఉండదే. మేము అడిగేది నువ్వు చేసే పని బాగుండదా అని. ఏంది మీ ఇద్దరికి ఇయ్యకుండా నేనొక్కదాన్ని తింటా ఉండాననా? కిచెన్లో ఇంకా సానా ఉండాయి. యాపిళ్లు బత్తాయిలు కూడా ఉన్నాయి. నిశ్చితార్థానికి తెచ్చినవి వేస్ట్ అయిపోతాయి కదా. మో, మేము ఈ రక్తం గారేట టెన్షన్ పడతా ఉండము, నువ్వు తాపీగా దానిమ్మ గింజలు తింటా ఉండవా? మీరు కూడా తినండిరా, రక్తాన్ని బాగా శుద్ధి చేస్తాది. మీరేం మాట్లాడుతున్నారు, మీకు అర్థమవుతుందా? ఎందుకు తెలీదు? రోజు ఫ్రూట్స్ తింటే ఆరోగ్యానికి మంచిది. మో, మేము నిశ్చితార్థం ఆగిపోయిందని బాధపడతా ఉండము. నేను మాత్రం చాలా సంతోషంగా ఉన్నాను. అత్తమ్మో, రోహిణి పేట్ల మీద నుంచి పారిపోయింది. నీ కొడుకు వెనకాలే తరుముకుంటా పోయినాడు. ఏం జరుగుతుందని మాకు టెన్షన్ గా ఉండాది. నువ్వేమో జాలీగా ఉండవు. మీరెందుకు టెన్షన్ పడతా ఉండారు? రోహిణి సిన్నోడు చేసుకుంటూ పోయినారు కదా, ఏం జరుగుతుందో అని భయంగా ఉంటది. అది పిల్లి ఎలక సెలగాటంరా, దీనికెందుకు భయపడేది? దీంట్లో పిల్లెవరు ఎలుకెవరు తెలియలేదే, అదే కదా టెన్షన్. రోహిణి నా మనవరాలైనా సిన్నోడికి దాంతో పొంతన కుదరదు. పెండ్లి చేసుకుంటే ఇద్దరు సుఖంగా సంతోషంగా ఉండరు. అందుకే ఈ పెళ్ళొద్దని నేను ముందు నుంచి అనుకుంటూనే ఉండా. రోహిణి వీణ్ణే చేసుకోవాలని పట్టుబట్టి కూసుంటే ఏం చెయ్యాలో తెలియక ఇన్నాళ్లు నేను తలకాయ పట్టు కూర్చున్నా. ఇప్పుడేమో ఆ పిల్ల వద్దంటా ఉంటే వీడేమో నేను చేసుకుంటా అని వెంట పడతా ఉండాడు. వద్దురా వద్దురా అని సిలకి చెప్పినా వాడు వెళ్ళా. ఇప్పుడేమో అది జంప్ అయిపోయినది, వీడేమో దాని వెనకాలే పోయినాడు. ఇప్పుడు మా భయం కూడా అదే కదత్తా. ఎందుకు భయమో? ఖచ్చితంగా రోహిణి చేతుల్లో దెబ్బలు తినే వస్తాడు చూడు, అప్పుడైనా వాడికి బుద్ధి వస్తాదేమో చూద్దారి. ఏందమ్మా నువ్వనేది? నేను చెప్పింది జరుగుతాది చూడ్రా.
ఏయ్! ఏయ్! అయ్యయ్యా మావని ఆడదనుకుని ఈ రౌడీ నా కొడుకులు అటాక్ చేస్తున్నారు. ఎట్టను మావను కాపాడా. ఏయ్! రేయ్ రేయ్ మావా ఆగా. మన లెక్క తర్వాత తెలుసుకుందామా, ముందు ఏ లెక్క తెలుద్దామా. ఏంట్రా ఇది 2 in 1? మగాడు బాడీ ఆడదాని వాయిస్. రేయ్ కొట్టుకునే దానికి ఏ వాయిస్ అయితే ఏంద్రా. రండి రండ్రా రండి. ఆ. రండి. రేయ్, రండ్రా. రండి. ఆ. ఏయ్! ఇన్ని కొట్టే పనిలేదురా. కితకితలు పెడితే నవ్వి నవ్వి చస్తాడు. ఏయ్! రేయ్ చచ్చిపోతాడ్రా. ఆపండ్రా సామి. థ్యాంక్స్ బావా. తలకాయ మీద కొట్టే మంచి పని చేసినావా. నువ్వు కరెక్ట్ గా కర్ర తీసుకుని తలకాయ మీద కొట్టినావు. తలక మీద కరెక్ట్ గా కొట్టినా. అవునా, కరెక్ట్ గా కొట్టినావా. ఇప్పుడు కూడా కొడతా. మామా ఇది అన్యాయమా? మనము మన బాడీలోకి దూరద్దామా, లేకపోతే మన సవాన్ని ఈయన కప్పెట్టేద్దామా.
Shake it, shake it, shake